అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో తెలుగువారు ఎక్కడైనా ఇబ్బందులకు గురవుతుంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అయ్యి ప్రతి సందర్భంలో కూడా తెలుగువారి కష్టాలు ఎప్పుడైనా వస్తే అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారంలో లేనప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అధికారంలో ఉంటే ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వచ్చి నిన్న నేపాల్ బాధితుల్ని మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు పెట్టిన శ్రద్ధ మీ అందరూ కూడా రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు అందరూ కూడా గమనించారు. దాన్ని కూడా సేవ చేసేదాన్ని కూడా ఓర్చుకోలేని ఈ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే మనం సహాయం చేయడం చేత కాకపోయినా సహాయం చేసే వాళ్ళని కూడా ఎగతాళి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూర్చోబెట్టినా కూడా ఇంకా కూడా ఆ మనస్తత్వంలో మార్పు రాలేదంటే ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉందో మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి అనంతపురంలో పెద్ద భారీ బహిరంగ సభ ఉన్నా కూడా దాన్ని కూడా పక్కన పెట్టి యువ నాయకుడు లోకేష్ బాబు గారు లక్షలాది మంది మహిళలతో కార్యక్రమం చేపట్టినా దాన్ని కూడా పక్కన పెట్టి తెలుగువారు ఆపదలో ఉన్నారు, వాళ్ళని రికవరీ చేయాలి, వాళ్ళని హెల్ప్ చేయాలని చెప్పి కంటిన్యూషన్ మనం మానిటరింగ్ చేసేసి మన ప్రాంతానికి తీసుకొచ్చినందుకు ఈ తెలుగు ప్రజల పట్ల ఆయన ఉన్న చిత్తశుద్ధిని మనందరం కూడా సంతోషించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ రాష్ట్రంలో మనందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. దానిలో భాగంగా ఈరోజు వైద్య సేవలో మీరందరూ కూడా 1,63,00,000 మంది కుటుంబాలకి 25 లక్షలు ప్రతి కుటుంబానికి హెల్త్ పరంగా ఎవరన్నా పేదవాడు కూడా ఇక ధైర్యంగా నాకు ఏ పెద్ద జబ్బు వచ్చినా ప్రభుత్వం ఉందని చెప్పి అనే ధైర్యంతో ముందుకు పోయే విధంగా 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి పేద కుటుంబాల పట్ల పేదల పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల ఎటువంటి ఒక మంచి ఆలోచనతో వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా నేను ఉన్నాననే ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయనకి మనందరం కూడా దీనికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రం 15 నెలల ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వ టైంలో 620 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకొచ్చామంటే కొన్ని కోట్ల రూపాయల అమౌంట్ ఈ పేద ప్రజలకి ఈనాడు ఆర్థిక పరిస్థితులు కూడా మీ అందరికీ తెలిసిన విషయం. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక అయినా కూడా వాటన్నింటినీ కూడా అధిగమించుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమంతో అభివృద్ధిని ఏ విధంగా పరుగులు తీస్తూ ఉన్నాడో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.